ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకి లేదంటున్నారు నాగబాబు. క్రిందసారి వాస్తవం అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేస్తానంటూ ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో సీఎం రమేష్ కి అక్కడ సీట్ ఇవ్వడం, అదే సందర్భంలో ఆయన పక్కకి తప్పుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకి ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో ఆయన్ని మొదట ఎమ్మెల్సీతో పాటు మంత్రివర్గంలో కూడా తీసుకుంటారు. ఈవెన్ చంద్రబాబు గారి సంతకంతో అప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులతో అంటే ఆయన రాజ్యసభకి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ లో పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత రాజ్యసభ కాకుండా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని ఉంచారు. మంత్రి పదవి అన్నది మాత్రం అప్పట్లో ఏడాది అయింది, లేఖ రాసి మొన్న 9వ తారీఖుకి అవ్వలేదు. బట్ ఎమ్మెల్సీ అయితే అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే ఆయన పోటీ చేయబోనని ప్రకటిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా లావేరులో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, క్రియాశీలక సభ్యులు, వాలంటీర్ల కార్యకర్తల సమస్యలు ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటూ 2024 ఎన్నికల్లోనే పోటీ చేసి ఉండేవాడిని. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి గత వైకాపా ప్రభుత్వం 90 కోట్లు విడుదల చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి 1000 కోట్లు విడుదల చేశారని చెప్పుకొచ్చారు.